ఒక 3% వాళ్ళు వడ్డీ రాయితీ కింద మాఫీ చేస్తారు. దీన్ని మనం ఇంగ్లీష్ లోపల ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటాం. సబ్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. తెలుగు లోపల వడ్డీ రాయితీ పథకం అని చెప్పేసి 2006-7 ప్రాంతం లోపల దీన్ని స్టార్ట్ చేసినాం. మనం ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత నెట్ ఇంట్రెస్ట్ ఎంత చెల్లించాలని చెప్పి చూస్తే 4% చెల్లించాలి. ఏమంటున్నా అంటే ఇది షార్ట్ టర్మ్ లోన్ కాబట్టి మనకి 15 మాసాల్లో చెల్లించాలి. ఇన్ టైంలో చెల్లిస్తే 7% వడ్డీ కదా, ప్రభుత్వము మెచ్చుకొని నీ యొక్క రుణ నిర్వహణని మెచ్చుకొని రెస్పాన్సిబిలిటీ మెచ్చుకొని ఒక 3% వడ్డీ రాయితీ స్కీమ్ కింద మాఫీ చేస్తుంది. చెల్లించదు, మాఫీ చేస్తుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం. 2006-7 ప్రాంతం లోపల ఇది స్టార్ట్ అయింది. మనం నెట్ ఇంట్రెస్ట్ ఎంత 4%. నీ అసలు అమౌంట్ను ఆ 4% కలిపి చెల్లిస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ మీకు ఇంకోటి ఉంటుందండి. ఇదేమో వడ్డీ రాయితీ పథకం అని చెప్పేసి పిలుస్తాం కదా. కొన్ని స్కీములలో మనకి వడ్డీ సబ్సిడీ అని చెప్పేసి ఉంటుంది. వడ్డీ సబ్సిడీ పథకం అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు ఒకటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే వద్దు, పరిశ్రమల పాఠం లోపల వస్తుంది. వీధి వ్యాపారులు అని చెప్పేసి ఉంటారు, స్ట్రీట్ వెండర్స్, వాళ్ళ కోసమని పిఎం స్వనిధి అని చెప్పేసి ఒక స్కీమ్ ఉన్నది. అందులో గవర్నమెంట్ వడ్డీ రాయితీ ఇవ్వదు, వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ ఇంట్రెస్ట్ అంటే నువ్వు ఇంట్రెస్ట్ చెల్లిస్తావు, ఆ ఈక్వల్ అమౌంట్ని ప్రభుత్వం నీకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. అట్లా చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఏమంటాం, సబ్సిడీ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా చేస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఇట్ ఈస్ వడ్డీ రాయితీ, ఇట్ ఈస్ వడ్డీ సబ్సిడీ. పిఎం స్వనిధి స్కీమ్లో ఉన్నది వడ్డీ సబ్సిడీ స్కీమ్. ఇది వడ్డీ రాయితీ పథకం అండి. బ్యూటిఫుల్ క్వశ్చన్ వస్తుంది మీకు. ఏమని వస్తుంది అంటే ఏ ఆప్షన్, కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది వడ్డీ రాయితీ పథకము, పిఎం స్వనిధి అనేది వడ్డీ సబ్సిడీ పథకము. ఇంకా మనం గోకుంటాం ఇక వాట్ ఈస్ ద వడ్డీ రాయితీ, వాట్ ఈస్ ద వడ్డీ సబ్సిడీ. దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే నువ్వు ఇంట్రెస్ట్ రేటును 7% చెప్తే 7 చెల్లిస్తే ఇంకా 3% నీకు అకౌంట్లో వేస్తలేదు, మాఫీ చేస్తుంది 2006-7 నుంచి. ఇక్కడ ఏంటి మనకి, నువ్వు వడ్డీ చెల్లిస్తావు, అసలు చెల్లిస్తావు, ఆ వడ్డీని నీకు గవర్నమెంట్ నీ అకౌంట్లో జమ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ వడ్డీ సబ్సిడీ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ అవసరం లేదంటే ఆ ప్రశ్న రావచ్చు అంటే మన ప్రభుత్వం అనేది వడ్డీ ఇచ్చినప్పుడు 2 రకాలు ఇస్తుంది. వడ్డీ సబ్సిడీ అంటాం, వడ్డీ రాయితీ అంటాం. రెండు సేమ్ కాదు, అలా ఉంటుంది.